ఐడియా లేదు. సో అలా ఉన్న నా పరిస్థితుల్లో సరే తగ్గిపోతలే అని అనుకుంటా ఉండేవాడిని. సో ఇప్పుడు నేను బెడ్ నుంచి లేచి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఏదైనా తిందామన్నా లేదా తాగుదామన్నా చాలా విపరీతమైన పోటుతో చాలా హారబుల్ పెయిన్ నేను భరిస్తూ నేను వెళ్ళాల్సి వచ్చేది అనమాట. అట్లాగా ఒక డే గడిచింది, పడుకున్నాను, 2 రోజులు తగ్గుద్ది అనుకున్నాను, తగ్గలేదు. సో సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే దెర్ ఇస్ నథింగ్ ఎట్ హోమ్ టు ఈట్. ఎందుకంటే బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఇక్కడలా కాదు, అక్కడ బయటకు వెళ్ళిపోవడము, తినేయడం, ఆఫీస్లో తినడం, వచ్చినప్పుడు పార్సల్ తెచ్చుకోవడం, ఇట్లా అసలు అక్కడ నేను 4 years ఉన్నా కానీ ఎప్పుడు వంట నేర్చుకోలేదు. సో అలాగా నేను గడిపేస్తా ఉన్నాను ఇంట్లో. దే యూజ్డ్ టు బి నథింగ్ టు ఈట్. అట్లా మొత్తానికి వాటర్ మీదే ఐ సర్వైవ్డ్ ఫర్ 5 days. ఇంకా 5వ రోజు నేను ఆల్మోస్ట్ చనిపోతానేమో అన్న భయం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు అన్కాన్షియస్ అయిపోతుందో తెలియదు. అలా ఉన్న సిచ్యువేషన్లో దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఐ సా ద చర్చ్ ర్యాప్చర్, సంఘం ఎత్తబడ్డ దేవుడు నాకు చూపించాడు. నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎత్తబడతా ఉన్నారు, కానీ నేను మాత్రం విడవబడ్డాను. ఎప్పుడైతే ఇది తెలిసిందో, ఎందుకంటే ఎన్నోసార్లు నేను మా నాన్నగారు మెసేజెస్ విన్నాను, విడవబడిన వారి స్థితి ఎలా ఉంటుందో, నిత్య నరకం ఎలా ఉంటుందో, శిక్ష ఎలా ఉంటుందో నేను విన్నాను. కనుక ప్రభువా నాకు అట్లాంటి భవిష్యత్తు వద్దయ్యా, అట్లాంటి జీవితం వద్దయ్యా అని దేవుని పదే పదే అడుగుతూ, ప్రాధేయపడుతూ, ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఒకసారి ఆఖరి సమయం వచ్చిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. సో నేను ఏడుస్తూ ఉన్నాను, కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, అన్నీ నాకు తెలుస్తూ ఉంది. ఈలోపు చూస్తూ ఉండగానే దేవుడు నన్ను ఆయన సన్నిధికి పైకి ఎత్తుకోవడం ప్రారంభించాడు. మెల్లగా నేను ఎత్తపడతాం ప్రారంభించాను. నేను అనుకున్నాను, నిజమేనా ఇది కళ నిజమా ఏంటిది? నేను కళలోనే అనుకుంటున్నాను ఇది కళ నిజమా అని. సో అలా నేను అనుకుంటున్న సమయంలో దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్లారు. ఐ సా ద గేట్స్ ఆఫ్ హెవెన్, ఐ సా హౌ ద హెవెన్ లుక్స్. నాకు ఆ పరలోకాన్ని చూసినప్పుడు అక్కడ మా నాన్నగారిని చూశాను. ఐ సా మై డాడ్, ఐ సా కపుల్ ఆఫ్ పీపుల్, దే ఆర్ వర్షిపింగ్. చాలా చర్చెస్ అంటే అందరూ కూడా ఎత్తబడ్డ వారు అందరూ కూడా కలిసి అక్కడ దేవుని ఆరాధిస్తున్నట్టు. ఇప్పుడు మనం ఎలా అయితే వర్షిప్ చేసామంటే అందరూ కలిసి సింహాసనం మీద వెలుగు కూర్చున్న దేవుని ఆరాధించడం గమనించాను. ఈ లోపు టక్కుమని మెలకు వచ్చింది. లేచి చూస్తే తల నుంచి అరికాల వరకు మొత్తం చెమటలతో నిండిపోయి ఉంది. అప్పటి వరకు జస్ట్ అడుగు తీసి వేయడానికి కూడా నాకు చాలా కష్టం అనిపించేది. కానీ నేను నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ స్ట్రెచ్ చేసుకొని చూసుకుంటే ఐ వాజ్ కంప్లీట్లీ హీల్డ్. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. దేవుడు ఆ ముందు రాత్రి ఉన్న పరిస్థితి కంటే ఆ ఉదయం కల్లా నాకు దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను ఆయన దర్శించాడు. ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ నేను దేవుడితో కలిగి ఉన్నానో, ఇంకా నా జీవితంలో ఏది కూడా నాకు అంత శ్రేష్టమైన అనిపించలేదు. నా నోట్ నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఐమ్ ఐ డూయింగ్ హియర్? ఆ పరలోకాన్ని చూసిన తర్వాత ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా నాకు వ్యర్థముగా అనిపించింది. అప్పటి వరకు చాలా గొప్పదని చెప్పి అందరికీ చెప్పుకున్న ఆ జాబు, లేదంటే అందరికీ చూపించుకున్న ఆ ఫోటోలు, అవన్నీ కూడా వ్యర్థం అనిపించాయి. ఇమీడియట్గా వెళ్ళి అదే రోజు నా జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చి ఆ తర్వాత నోటీస్ పీరియడ్ చేసి నేను మళ్ళీ విజయవాడ వెళ్ళడం జరిగింది. సో అరౌండ్ 16 అలాగా నుంచి ప్రారంభమైంది నా యొక్క మినిస్ట్రీ లైఫ్. 2015 సెప్టెంబర్లో నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. 16 నుంచి విజయవాడలో ఉంటూ మా నాన్నగారికి అసోసియేట్ పాస్టర్గా ఉంటూ, వర్షిప్ పాస్టర్గా ఉంటూ అలా నా యొక్క లైఫ్ అంతా కూడా కొనసాగుతూ వస్తుంది. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2018. మై వైఫ్స్ టెస్టిమనీ ఈజ్ అ వండర్ఫుల్ టెస్టిమనీ. షీ కేమ్ ఫ్రమ్ అ జైన్ బ్యాక్గ్రౌండ్. తను కూడా మిషనరీ స్కూల్లో చదవడం వల్ల చిన్నప్పటి నుంచే తను దేవుని ఎరిగిన బిడ్డగా ఉంది. సో అట్లాగా తనది ఒక టెస్టిమనీతో నా లైఫ్లోకి వచ్చింది. మేము కలిసి వివాహం చేసుకున్నాం. లైఫ్ ఇస్ సెట్, అంతా చాలా బాగుంది అని అనుకున్న సమయంలో 2020 July 16th మా నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. హీఈస్ ఓన్లీ 50 years old when he left us. అప్పటి వరకు ప్రతి విషయం మీద ఆయన మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఏ డెసిషన్ అయినా డాడీయే, ఏ డబ్బులు కావాలన్నా డాడీయే, ఏ మ్యూజిక్ ప్రొడక్షన్ అయినా డాడీయే, ఏ డెసిషన్ కావాలన్నా, ఏం కావాలన్నా డాడీ 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 అంటూ ఉండేవాడిని. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నా లైఫ్లోంచి ఆ పార్ట్, ఆ రోలే లేకుండా పోయిందో, ఒక్కసారి నా లైఫ్ అంతా కూడా షాటర్ అయిపోయినట్టు అనిపించింది. ఆనుకోవడానికి ఒక షోల్డర్ లేదు. ఎస్పెషల్లీ అది పాండమిక్ సీజన్ అవడం వల్ల దేర్ వర్ నోబడీ టు కమ్ అండ్ కన్సోల్ us. ఆ టైంలో మాతో మా బంధువులు లేరు, మా స్నేహితులు లేరు, నాకు సంబంధించిన వారు ఎవరు లేరు. మై చర్చ్ స్టూడ్ విత్ మీ. వి డి నాట్ కుక్ ఫర్ ఆల్మోస్ట్ 4 months. మా చర్చ్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యామిలీ వారు కుక్ చేసుకుని వచ్చి దే ఫెడ్ us. మేము తినమంటే, మేము ఏడుస్తామంటే వారు మమ్మల్ని లేపి తినిపించి
మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని బలపరిచారు. ఈ రోజున ఐ వాజ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై చర్చ్. ఈ రోజున వి నీడ్ టు బి యాజ్ ఎ ఫెలోషిప్, యాజ్ ఎ చర్చ్, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా, దేవుని సహవాసముగా వీ నీడ్ టు స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. ఆ రోజు వారు నాతో ఉండకపోయినంటే నా లైఫ్ ఎటు వెళ్ళి ఉండేదో నాకే తెలియదు. నేను ఏ డ్రగ్ అడిక్ట్ అయిపోవడనో, ఏ ఆల్కహాలిక్ అయిపోవడనో, ఎట్లా అయిపోయేది నా జీవితం నాకే తెలియదు. అలా ఉన్న అంధకార జీవితంగా ఉన్న నా జీవితము నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా, ఐ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మై డాడ్. ఐ డోంట్ నో వాట్ టు డూ, హౌ టు స్టార్ట్, వాట్ టు ప్రీచ్. ఎందుకంటే మా డాడీకి చాలా ఇంట్రెస్ట్ మినిస్ట్రీ. ఒక సండే 2 మెసేజ్లు ఉంటే 2 మెసేజ్లు ఆయన ప్రీచ్ చేస్తారు, 4 సర్వీసెస్ ఉంటే 4 సర్వీసెస్ ఆయన ప్రీచ్ చేస్తారు. సో అట్లా నాకు అసలు ఎలా ప్రీచ్ చేయాలో కూడా తెలియదు. ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా. నేను దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మా నాన్నగారు చనిపోయిన 4 మంత్స్ వరకు, 4 to 5 మంత్స్ వరకు మేము చర్చ్లోనే ఉన్నాం. చర్చ్ పక్కన కింద హాల్ అంటే ఆ రూమ్లో ఉండేవాళ్ళము. మండే టు సాటర్డే, సండే చర్చ్ సర్వీసెస్ చూసుకునేవాడిని. మండే టు సాటర్డే నేను మార్నింగ్ టు నైట్ వెళ్ళి చర్చ్లో ఒంటరిగా సమయాన్ని గడిపేవాడిని. I used to pray, I used to spend time with God, I used to beg God, ప్రభా నాతో మాట్లాడి, నాకు వాక్యాన్ని నేర్పించయ్యా, నాకు నీ జ్ఞానం కావాలయ్యా. ఎందుకంటే when a leadership changes, a lot of people doesn't like that. అందులో ఒక జనరేషనల్ గ్యాప్ వచ్చినప్పుడు ఒక 35 years ఎక్స్పీరియన్స్డ్ పాస్టర్ చెప్పే వాక్యానికి అప్పుడే నిలబడి వాక్యం చెప్పే వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సంఘం చెదిరిపోకూడదు, చర్చ్ స్కాటర్ అవ్వకూడదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగకూడదు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ వస్తుంది కదా, అది పట్టుకొని బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళి క్లోజ్ చేద్దాము, ఏమైనా సేవింగ్స్ ఉన్నాయేమో చూద్దామని చూస్తే అన్ని బ్యాంక్ అకౌంట్స్లోనూ కూడా బిలో 1000 ఉన్నాయి. మా నాన్నగారికి ఎప్పుడు ఒక డిజైర్ ఉండేది ఏంటంటే, మాతో చెప్పేవాళ్ళు స్ట్రైట్గా, దేవుడు నన్ను నమ్మి నా చేతికి ఇచ్చిన ఏది కూడా నేను వ్యర్థపరచను. నేను ఆస్తిలాగా నీకు ఏమి ఇవ్వను, నీకు క్రీస్తుని మాత్రమే ఇస్తాను, నీకేమి ఇవ్వట్లేదు. నేను ఎలా అయితే దేవుని మీద డిపెండ్ అయ్యానో నువ్వు కూడా అలాగే దేవుని మీద డిపెండ్ అవ్వాలి. We own 3 churches in Vijayawada, but we don't have our own house. ఆయన అన్నారు, నా ఎనర్జీ ఎలా అయితే 0 అయిపోద్దో నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0 అయిపోవాలి నేను పోయే సమయానికి అన్నారు. అంటే నేను ఏదో పెద్దోళ్ళే చేస్తాం అంటున్నారు అని అనుకునేవాడిని. కానీ నిజానికి ఆయన నిజంగా వెళ్ళిపోయే సమయానికి ఆ లాక్డౌన్ పీరియడ్లో ఆయన చేసిన చారిటీ కానీ, ఆయన హెల్ప్ చేసిన మనుషులు కానీ, పాస్టర్స్ కానీ, కొంచెం ఆయన హాస్పిటల్స్ బిల్స్ కానీ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్ ద బ్యాంక్ అకౌంట్స్ 0. నేను దేవుడిని అడుగుతా ఉన్నాను, ప్రభా నాకు ఒక హోప్ కూడా ఇవ్వవా, ఐ షుడ్ స్టార్ట్ విత్ 0. నన్ను నమ్మి వచ్చిన నా భార్యను అలా చూసుకోవాలి, చర్చ్ని అలా నడిపించాలి, ఈ 0 బ్యాలెన్స్తో నేను ఎలా కొనసాగాలి. ఒకటి నా డాడ్ లేరనే ఒక ఇది, రెండవది ముందడుగు వేయాలంటే భయంగా ఉంది. ఇలా అనుకుంటున్న సమయంలో స్లోగా కొందరు దే స్టార్టెడ్ ఇన్ఫార్మింగ్ అస్ దట్ వి ఓన్ దెమ్ సమ్ అమౌంట్. సో అట్లా కొంతమంది వస్తూ, పాస్టర్ గారి ఎంత ఇవ్వాలండి, పాస్టర్ గారు ఎంత ఇవ్వాలి, ఎంత అన్నీ రాసుకుంటే it's 27 lakhs. It's not 0, it's minus 27 lakhs. I had to start my ministry from at the age of 28. ఎలాంటి హోప్ లేదు, ఒక్క దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభా నాకు నువ్వే తోడు. ఆదివారం లేచి ఇలా నిలబడి సేవని చెప్తామంటే నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి కూర్చునేవాళ్ళు. నేను విశ్వాసం గురించి ఎలా మాట్లాడాలి, దేవుడు చేయగలడని ఎలా మాట్లాడాలి, నాకు అది నచ్చేది కదా. దేవుని అడిగేవాడిని, ప్రభా ఇది ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి. నాకు ఇట్లా అన్కంఫర్టబుల్గా ఉండి సగం నేను మాటలో చెప్పింది క్రియలో చేయలేకుండా అలా నాకొద్దు అని చెప్పి నేను దేవుని అడుగుతూ ఉంటే ఇన్ లెస్ దెన్ 1 year దేవుడు మొత్తం డెట్ అంతా కూడా క్లియర్ చేసేలా సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలానే ఎవ్రీ ఇయర్ అంత జనరేట్ అవుతుందా కాదు, ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి దేవుడు మనకి సమకూరుస్తాడు. కేవలం నేను ఒక్క అడుగు కూడా వేయలేని ప్రభా, నా ఇంటి రెంట్ ఎలా కట్టాలి ప్రభా అని దేవుని అడిగితే దేవుడు ఒకటి డెట్ క్లియర్ చేశాడు. చర్చ్లో న్యూ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కొత్త చర్చ్ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 1 yearలోనే దేవుడు నేను నమ్మలేని క్రియలు ఎన్నో నా ద్వారా జరిగించి నన్ను మహిమకరంగా నిలబెట్టాడు చర్చ్. ఎప్పుడైతే ఒక సేవకుని కనపరచాలంటే ఆయన కనపరచుకుంటే అవ్వదు. అది
దేవుడు కనపరిస్తేనే సంఘం ఎదుట సేవకుడు కనపరచబడతాడు. సో ఆ విధంగా దేవుడు ఏదో చిన్న కుర్రాడు లేదంటే యవనస్తుడు అనే మాట తీసేసి దేవుడు ఒక గొప్ప యాజకునిలాగా చర్చ్ ఎదుట నిలబెట్టాడు. ఈ రోజున చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఎల్డర్స్ వరకు కూడా, మా నాన్నగారు చర్చ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్నవారు కూడా అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తూ దేవుని ఆత్మ, దేవుని సన్నిధి నాతో ఉందని వారు నమ్ముతున్నారు. కనుక ఈ రోజున సంఘం చెదిరిపోలేదు, కానీ ఇంకా అనేక మంది కొత్త ఆత్మలు, కొత్త కుటుంబాలు సంఘంలో చేర్చబడటం ప్రారంభించాయి. ఈ రోజున చర్చ్ 3 చర్చ్ బ్రాంచెస్ ఉన్నాయి. 3 చర్చ్ బ్రాంచెస్ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అంటేనేమో అది కోట్లలో ఉంది. సో వీ బీన్ ప్రేయింగ్ ఫర్ 4 to 3 years దట్ మాకు ఒక చర్చ్ ఫెసిలిటీ దేవుడు ఇవ్వాలని, ఒక క్యాంపస్ దేవుడు ఇవ్వాలని వీ బీన్ ప్రేయింగ్ అండ్ వీ బీన్ సర్చింగ్ ఫర్ గుడ్ ప్లేస్ అనమాట. సో ఆ రోజున అనాథగా నిలబడిన నేను ఈ రోజున చర్చ్లో అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఉంచాడు. ఎంతోమంది స్టూడెంట్స్కి స్కూల్ ఫీ మేము పే చేస్తాము, కాలేజ్ సపోర్ట్ చేస్తాము, అలాగే విడోస్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, సో లెప్రసీ కానీ, ఎప్పుడు కూడా ఏదో ఒక అవుట్రీచ్ మినిస్ట్రీ దేవుడు మా ద్వారా జరిగిస్తూనే ఉంటాడు. ఈ రోజున దేవుడు ఇలాగ నిలబెట్టాడంటే సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. మీకోసం నేను ఒక జస్ట్ విజన్ కార్డ్స్ తీసుకొచ్చాను. ఇఫ్ సమ్మన్ కెన్ డిస్ట్రిబ్యూట్ దాట్. ఎవరైనా పిల్లలు ఉంటే దే కెన్. నా జీవితంలో చాలా హెల్ప్ అయిన ఈ యొక్క విజన్ కార్డ్స్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ ఇయర్ స్టార్టింగ్లో, ఇయర్ బిగినింగ్లో మేము వాట్ వీ ప్రాక్టిస్డ్, ఐ జస్ట్ బాట్ ఇట్ టు యూ. సో నేను మీకు ఒక బుక్ మార్క్ని తీసుకొచ్చాను. ఈ బుక్ మార్క్లో 7 బ్రేక్ త్రూస్ అనే టైటిల్తో మన కుటుంబంలో ఏ బ్రేక్ త్రూస్ మనకి అవసరమో వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈస్ న్యూ ఆపర్చునిటీస్, పీస్ ఇన్ ఫ్యామిలీ, హీలింగ్ అండ్ ప్రొటెక్షన్, డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అండ్ ఫెయిత్ అండ్ హోలీనెస్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, క్వైట్ టైమ్ విత్ గాడ్. వీటిలో ఏదో ఒకటి మన కుటుంబంలో ల్యాక్ అయి ఉంటుంది. అందుకని మీరు దీన్ని బుక్ మార్క్గా పెట్టుకున్నప్పుడు ఏదైతే మన జీవితంలో ల్యాక్ అయ్యిందో దాన్ని టిక్ చేసుకుని దాని నిమిత్తం ప్రార్థించడం ప్రారంభించండి. అలాగే దాని కింద ఐ మెన్షన్ విజన్ 2025. అంటే ఈ ఇయర్లో దేవుడు మీ జీవితంలో ఏ కార్యాన్ని చేయాలని మీరు ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, దాన్ని మీరు రాసుకున్నట్లయితే కనుక మీరు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేసినా కానీ ఈ కార్డు మీకు కనిపించినప్పుడు ఒక్క నిమిషం దీనికోసం ప్రార్థన చేయొచ్చు. అండ్ ఇంకా క్రమంగా చెప్పాలంటే కనుక లెంట్ సీజన్ స్టార్ట్ అయింది. ఈస్టర్ వరకు మీరు ఒక టైం పెట్టుకొని ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తము మీరు ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో లేచి మీరు ప్రార్థించగలిగితే కనుక తప్పకుండా ఈస్టర్ టైం కల్లా దేవుడు మీ జీవితంలో ఆ కార్యాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. సో జస్ట్ బిలీవ్ అండ్